శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రజానీకానికి బహుమతి ప్రకటన చేశారు. ఎవరైతే విశాఖపట్నంలో నడక నడుస్తారో ఉదయాన్నే వాళ్ళందరికీ పన్ను బహుమతి ఇవ్వటం జరిగింది. అంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంస్ లో, అది ఇందిరా ప్రియదర్శిని వన్ టౌన్ దక్షిణ నియోజకవర్గం, లేకపోతే గాజువాక్ పరిధిలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గానీ, లేదా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియం గానీ, ఎంఈపీ స్పోర్ట్స్ ఎర్నాలో గానీ, ఇతర జీవీఎంసీ పార్కులు, శివాజీ పార్కా, మొడసర్లో పార్కా, లేకపోతే కాలనీ పార్కులా, ఎక్కడైనా గానీ ప్రజలు నడిస్తే, ఉదయాన్నే సాయంత్రంగా నడిస్తే మార్నింగ్ వాకర్స్ మీద 720 రూపాయలు పన్ను విధించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి గొప్ప బహుమతిగా వాళ్ళు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.